టీటీడీ వర్క్షాప్ పట్టర్ అని పిలుస్తారు. ఇది ఈరోజు ముస్లింల అడ్డానా. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వ్యక్తి పేరు సయ్యద్ కరీం. టీటీడీ వర్క్షాప్ లోపల నుంచి బయటికి వచ్చి గేట్ క్లోజ్ చేసుకుని వెళ్తున్నాడు. ఈ వీడియోలో కూడా సయ్యద్ కరీం టీటీడీ వర్క్షాప్ పట్టర్ అనే ప్రదేశం దగ్గర సిగరెట్ తాగుతున్నాడు. సయ్యద్ కరీం సిగరెట్ తాగుతున్నాడు. ఆ పక్కన టీటీడీ విజిలెన్స్ వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ యూనిఫామ్ కూడా మనం చూసినట్టయితే వెనకాల విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, ఇద్దరు మహిళ టీటీడీ సిబ్బంది. ఇది చూడండి, ఈరోజు గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురం బంగారు తాపడం కాంట్రాక్టర్ జ్యోతి కొడుకు పక్కన సయ్యద్ కరీం నోట్లో ఉన్న గుట్కా ఊసి లోపలికి వెళ్తున్నాడు. ఇక్కడ దూరంగా ఉన్నటువంటి విజువల్లో మరొకసారి కూడా సిగరెట్ తాగుతున్నాడు. 900 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ విమాన గోపురానికి టీటీడీ వారు 100 కేజీల బంగారంతో విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలనుకున్నారు. ఆ బంగారు తాపడం పనులను జ్యోతి అనే మహిళకు కాంట్రాక్ట్ అప్పచెప్పారు. ఆ మహిళ తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు ముస్లింలకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందంటే కాదు, ఇది అబద్ధము అనేసి మరలా జ్యోతి అనే మహిళ దగ్గర నుంచి విడుదల చేశారు. నమో వెంకటేశాయ. నా పేరు టి జ్యోతి. మా కుటుంబం గత 30 సంవత్సరాలకి గోల్మలాం పనులే చేస్తున్నాము. ఇప్పుడు నేను గోవిందస్వామి విమాన గోపురం బంగారు తాపడం పనులు చేస్తున్నాను. అయిపోయింది, వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ వర్క్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఎటువంటి అన్ని మతస్థులు ఎవరు లేరు. వర్కర్స్ కూడాను సబ్ కాంట్రాక్ట్ కూడా నేను ఎవరికి ఇవ్వలేదు. నా పని నేనే చేస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన ఏమిటంటే, వర్కర్స్ ఉన్న వసతి సదుపాయం కాడికి అతని ముస్లిం అతను వాళ్ళ పెళ్లి పత్రిక ఇవ్వడానికి, వాళ్ళ కూతురు పెళ్లి పత్రిక ఇవ్వడానికి నన్ను కలవడానికి వచ్చినారు అంతే. అప్పటికీ ఆ సమయంలో నేను లేను. నేను వచ్చేకాడికి ఈ విధంగా ఇది సేవా సంఘం వాళ్ళు ఇలా ధర్నా చేసి ఇది చేశారు. ఇదంతాను భక్తులు నమ్మవద్దని నా మనవిగా నేను విన్నవించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఏఈఓ దగ్గర నుంచి కూడా ఒక వీడియో విడుదల చేశారు. మరి జ్యోతి అనే మహిళ ఏం చెప్పిందంటే, యావత్తు సమాజానికి అజంతుల్లా బాబు వారి కూతురు పెళ్లికి వెడ్డింగ్ కార్డు ఇచ్చేదానికి వచ్చాడు అని చెప్పింది. మరి వెడ్డింగ్ కార్డు ఇచ్చిన వాళ్ళు అక్కడ కూర్చొని సిగరెట్ తాగుతారా? లోపల నుంచి బయటకు వస్తారా? బయట నుంచి లోపలికి పోతారా? వారి వాహనాన్ని లోపల పెడతారా? మరి ఈరోజు ఈ ఎవిడెన్స్ని చూసి యావత్తు హిందూ సమాజం కూడా టీటీడీ వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. టీటీడీపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 100 కేజీల్లో ఎంత బంగారం పక్కదారి పట్టిందనేది ఈరోజు టీటీడీ వారు విచారణ చేయమంటే ఈ రోజుటి వరకు కూడా మరలా ఆమె దగ్గర పనులు చేపించుకుంటున్నారు. అజంతుల్లా బాబు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ముస్లిం వ్యక్తి. ఇతనికే జ్యోతి అనే మహిళా కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. మిలిటరీ రంగు షర్టు ధరించి గోవిందరాజస్వామి దేవాలయం పక్కన తిరుమల తిరుపతి దేవస్థానం వర్క్షాప్లో నుంచి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి TN20CS 9668 వాహనాన్ని బయటికి తీసుకుని వస్తున్నాడు. ఆ వాహనం నంబర్ కానీ మనం నెట్లో కొట్టి చూసినట్లయితే సయ్యద్ ఆలిఫ్ అనే పేరుతో ఉంటుందన్నమాట. మరొకసారి అజంతుల్లా బాబు బ్లూ జీన్స్ వేసుకుని లోపలికి వెళ్తున్నాడు. అదే అజంతుల్లా బాబు సాయంకాలం ఈ బంగారం తాపడం పనులు చేసేటువంటి వర్కర్స్తో మీటింగ్ పెట్టాడు. ఈ కారు చూసినట్లయితే TN21 8J1127 ఇది కూడా అజంతుల్లా బాబుది. కాకపోతే ఈ కారు వచ్చేసి ఒక హిందూ అతని పేరుతో ఉంటుంది. ఈ TN20CS 9668 వాహనం టీటీడీ వర్క్షాప్ వర్కర్స్ అందరూ పిలుచుకునే పట్టర్ లోపల ఉందన్నమాట. మరి దీనికి టీటీడీ వారు ఏం చెప్తారు? దానికేదో కథ చెప్తారు. అంతేకాకుండా టీటీడీ వారు ఇంకా చాలా విషయాలు చెప్పారనమాట. మనం ఏదైతే పోరాటం చేసినప్పుడు ఆ పోరాటంలో మనము ప్లెక్కార్డు కూడా పట్టుకోవడం జరిగింది. ఆ ప్లెక్కార్డులో అజంతుల్లా బాబు ఫోటో పెట్టాము, అదే విధంగా సయ్యద్ కరీం ఫోటో పెట్టాము. వారు వేసుకుని వచ్చేటువంటి డ్రెస్సులు వేరు. ఈ ప్లే కార్డులో ఉన్నటువంటి డ్రెస్సులు కూడా చూడండి హిందూ బంధువులారా, ఇవి వేరేవి. ఈరోజు టీటీడీ వాళ్ళు చెప్పారు వారు వెడ్డింగ్ కార్డు ఇచ్చేదానికి వచ్చారు, అంతే తప్ప ఇంకేం లేదు, ఇక్కడ ముస్లింలకు ఎవరికి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వలేదు అనేసి అబద్ధం చెప్పారు. మరి ఈరోజు యావత్తు హిందూ సంఘాలు కూడా వాళ్ళు వస్తారనేసి ముందే తెలుసా? అక్కడికి ఆయన ఆ రోజే వెడ్డింగ్ కార్డు ఎత్తుకుని వస్తారని తెలుస్తుందా? లేదు కదా. ఏదైతే ప్లకార్డ్స్ చేసుకుని వచ్చినామో ఎప్పుడు అవి వాళ్ళు ఏ రోజు ఆ డ్రెస్సులు ధరించారు? వాళ్ళు ఆ రోజు మనం పట్టుకున్నప్పుడు వేసుకున్నటువంటి డ్రెస్సులు వేరు. అప్పటికప్పుడు అయితే 10కి 10 సైజో లేకపోతే 5కి 5 సైజో పెద్ద ఫ్రేమ్లు ఎత్తుకుని వచ్చి ఎవరు రారండి. ఈరోజు దయచేసి నిజాన్ని తారుమారు చేయొద్దండి, ముస్లింస్ ని కాపాడొద్దండి. ఈరోజు టీటీడీ వారు ముస్లింస్ ని కాపాడుతున్నారు.
ఈరోజు అవినీతిని కాపాడుతున్నారు. ఇది చాలా తప్పు. ఆ వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరికి శిక్ష తగులుతుంది. హిందూ బంధువులారా, ఈ ఎవిడెన్స్ ని చూసైనా ఈరోజు టీటీడీ వారికి కూడా మేము ఒకటే చెప్తాం. ఇప్పుడు మేము చూపించే ఎవిడెన్సెస్ ఒక 10%, ఇంకా ఉన్న ఎవిడెన్స్లు అన్ని బయట పెడతాం. ఇప్పటికైనా జ్యోతి అనే మహిళా కాంట్రాక్టర్ ని పనులు తక్షణమే నిలిపివేసి దాని మీద విచారణ చేస్తే సరే, లేదంటే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. ఈరోజు టీటీడీ అంటే కేసులు పెడతాం, టీటీడీ అంటే హిందువుల్ని బెదిరిస్తాం, ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తాం. ఇదా టీటీడీ అంటే? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ధార్మిక సంస్థ. మరి ధార్మిక సంస్థగా ఉండకుండా ప్రశ్నించే హిందువుల్ని, ప్రశ్నించే హిందూ సంస్థల్ని బెదిరిస్తున్నారా? భయపడుతున్నారా? ఎవరు మాట్లాడరు అనుకుంటున్నారా? మీరు మాట్లాడితే ఒక ప్రశ్న ఒకటి చేస్తారు, కేసులు పెడతామని చెప్తున్నారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయాల్సిన పనులు అదే. ఈరోజు ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని నిరూపించాల్సిన బాధ్యత ఈరోజు టీటీడీ మీద ఉంది. అంతేగాని ఎవరైతే ఈరోజు నిజాన్ని బయట పెడుతున్నారో వాళ్ళు గొంతులు నొక్కతారా? ఇదా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చేయాల్సిన పని, బాధ్యత ఇదా? హిందువుల మీద కేసులు పెడతారా? ముస్లింలని సంరక్షిస్తారా? ఈరోజు టీటీడీ వర్క్షాప్ లోకి అక్కడే రాగి పనులు జరిగినాయి, దాన్ని పట్టారని పిలుస్తారు. మీరేం చెప్తారు? అక్కడ వర్కర్స్ కి షెల్టర్ ఇచ్చామంటారు. ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు? అక్కడ రాగి పనులు జరగలేదా? అవి కూడా వదలమంటారు, ఆ వీడియోలను కూడా. ఇప్పటికైనా టీటీడీ వారు మారాల్సిన అవసరం ఉంది. దయచేసి దొంగల్ని కాపాడొద్దండి, దొంగల్ని శిక్షించండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి బంగారాన్ని పక్కదారి పట్టించినటువంటి కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ మీద తక్షణమే చర్యలు తీసుకోండి. జై శ్రీరామ్. సనాతనం 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 హిందూ ధర్మం.